ఫోన్ చేస్తే తీసుకొచ్చారు. ఫోన్ చేసి వాళ్ళు చెప్తే తయారండి మీరు చెప్పండి ఫోన్ చేసి కానీ మీరు చెప్పింది కరెక్ట్. తప్పు అయితే మీరు ఏ ఊరికి వెళ్ళి మీరు కనుక్కోలేదు సార్. మేము ఆ బుక్ అబ్బాయి తీసుకొని మేము చూసి ఆ పేరు చూసి ఫలానాన్ని తీసుకుంటే అతను వైకాపా ఎంపీడీసీ భర్త అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ మీరు చెప్తే నాకు తెలిసింది మేడం. అప్పటికప్పుడు చెప్పి ఈ వెహికల్ అదే విత్ ట్రాక్టర్ కూడా సీజ్ చేయండి మేడం. ప్రాపర్టీ కంటైనర్స్ ఓటపట్టు ట్రాక్టర్ ఏ పర్మిషన్ తీసుకోవాలి? ట్రాక్టర్ కి ఏ బిల్ తో బయట తీసుకున్నారు? అది ట్రాక్టర్ కూడా పెట్టండి, ట్రాక్టర్ కూడా పెట్టేసేయండి. అట్లే ట్రాక్టర్ కూడా పెట్టేసేయండి. నోట్ చేసుకునే అబ్బాయి అతని ఫోన్ మీద కూడా అట్లే ఉంది మేడం. ఆ వీడియో కూడా మాకు సార్ కూడా చూపిస్తున్నారని వాళ్ళ ఓనర్ చెప్తే వాంటెడ్ గా చేస్తున్నారు. మొబైల్ నంబర్ నోట్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది అవును సార్. అదే నేను చెప్పే మీ గురించి కదా, అతని గురించి చెప్తున్నాను నేను. సూపర్వైజర్ అనే అబ్బాయి వయసు లోగో చూడండి, లోగో అట్టే ఉంది. మీరు అది ఎక్కించండి సార్. ఆయన కాంట్రాక్ట్ సూపర్వైజర్ ఈ అబ్బాయి ఆధీనంలో జరిగింది మేడం. మొత్తం క్లారిటీగా చెప్తాడు అతనే. మళ్ళీ మీరు అదే మీరు ఈ ట్రాక్టర్ విషయం ఏం చేయదలుచుకున్నారు మేడం? మార్నింగ్ కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు ఒక్క నిమిషం ఉండండి. కమర్షియల్ గా ట్యాక్స్ వాళ్ళు వస్తారు. ఆ బిల్లు కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి వెరిఫై చేస్తారండి. లేదు అంటే కనుక కోర్టుకు సబ్మిట్ చేస్తాం మీరు అన్నట్టు. లేదు అంటే ఆఫ్టర్ ఎలక్షన్ దాన్ని రిలీజ్ చేయాల్సి. రిపోర్ట్ మేము ఒక్క నిమిషం ఉంది RO గారికి పెడతాము. అది అంటే మీ హైయర్ డైరెక్టర్ కనుక్కోండి. ఇప్పుడు ట్యాక్టర్ సీట్ చేయొచ్చని కనుక్కోండి మేడం. మీరు ఒకసారి ఉద్యోగం మాట్లాడుకున్నట్టుంది కదా కదా. రెండు చేస్తే బాగుంటుంది. మాట్లాడండి. అది లేదంటే ఇప్పుడు మార్నింగ్ వదిలేస్తాం దీన్ని. మీ లిమిట్స్ చేస్తే అన్ని చేయండి. పట్టుకుంటారు సార్. ఇప్పుడు మీరు లిమిట్స్ మీరు మీరు హైర్ రికార్డ్ ఇస్తాను మాట్లాడండి. పలా ట్రాక్టర్ తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చారు. ఆ ట్రాక్టర్ నుంచి రెడీ కనుక్కొని చేయండి సార్. జేసీ కలెక్టర్ గారితో జేసీ గారితో మాట్లాడండి. అంతే అంతే వాళ్ళు చేసేది అంతే. ఏడన్నా చెప్తారు వాళ్ళు. మనకేం పని? పర్మిషన్ లేదు సార్. ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా సార్? మనకి ఎవిడెన్స్ మాకు క్లారిటీ కావాల్సింది ట్రాక్టర్ విషయం. ట్రాక్టర్ విషయం మనకి ఎవిడెన్స్ ట్రాక్టరే అన్నా. ఎవిడెన్స్ ట్రాక్టరే మనకి. అదే మాకు ట్రాక్టర్ విషయంలో క్లారిటీ కావాలా. ఏం చేయగలుగుతున్నారు అంతే. ఏమో చిన్న లోగో ఉంటేనే ఇంటికి పోయి అన్ని సార్లు అంతమంది పోయి ఇబ్బంది పెట్టారంటే ఇప్పుడు పక్క ఎవిడెన్స్ తో చంద్రబాబు నాయుడు అదే మీరు ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళు మంచిగా చెడ్డ ఇది డీటెయిల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఎవిడెన్స్ లేదు. ఎంతసేపు బండి ఒకటే మెటీరియల్ దించేస్తాము, ఆడ క్లోజ్ అయిపోతుంది, మేము సీజ్ చేస్తాం, ఆ బండి సీజ్ చేస్తాం. ఆ ఒక్క మాటే చెప్తున్నారు. ఇది ఏం పరిస్థితి పొలిటికల్ గా ఏం జరుగుతుందని అది లేదు కదా సార్. ఇప్పుడు స్టిక్కర్ ఉండింది
వే బిల్ ఇన్వాయిస్ కావాలి కదా అదే అందుకే ఇప్పుడు హెచ్పి పెట్టేస్తారు ఇది సీజ్ చేస్తా అది సీజ్ చేస్తా ఉంటారు పూర్తి డీటెయిల్స్ ఏంటి అక్కడ ఏమని సీజ్ చేసేది కంటైనర్ పంపించేస్తారు ట్రాక్టర్ విషయం కావాలి మాకు. Yeah.